ప్రేమైన బిడ్డలారా, దేవుడిచ్చిన భారము మీ కొరకు ప్రార్థన చేయమని మీరంతా ప్రార్థనలో ఉండండి. అయితే నేను బైబిల్ గ్రంథంలోది మిమ్మల్ని బలపరచటం కోసం చెప్తున్నాను. అయితే ఏమిటంటే, కృపా సమాధానం మీకు కలుగునుగాక, రోమా 1:3 ఇది మీకు బలపరచునుగాక. ఈ మాటలు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రభువా, స్తోత్రము 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 నా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా నా తండ్రి, మీకే స్తోత్రము 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 నా తండ్రి. అయ్యా వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ జీసస్, మీరు దాటిపోవద్దు నా తండ్రి. రాత్రికాల సమయంలో అయ్యా మీరు ప్రార్థనలు వినే దేవుడవు, సమాధానం కర్తవు నా తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన భార పరిచర్యము నా తండ్రి. అయ్యా ఎవరైతే ఈ ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి, అయ్యా వాళ్ళ జీవితాల్లో నా తండ్రి, అయ్యా కోల్పోయినవన్నీ నా తండ్రి తిరిగి ఇచ్చే దేవుడవు నా తండ్రి. స్వస్థతలు జరిగించండి అయ్యా, గొప్ప కార్యాలు చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో అంతరంగముని గెలించే దేవుడవు, పరిస్థితులని కుటుంబాన్ని కట్టే దేవుడవు నా తండ్రి. స్తోత్రాలు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా, పగలంతా మీరు కాపాడి భద్రపరిచారయ్యా. దేవా తండ్రి, ప్రభు మీకే స్తోత్రాలయ్యా. మీ మాటలు బ్రతికిస్తాయి నా తండ్రి. అయ్యా మీ మాటలు నా తండ్రి, అయ్యా మీకే స్తుతి స్తుతి స్తుతి. హో రీకా రబా షఖా రబా రబా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా, అనేక మంది కామెంట్ పంపిస్తున్నారయ్యా. అప్పుల భారంలో ఉన్న అప్పుల భారంలో ఉన్న అమ్మని ప్రభా ఇడిపించండి ప్రభా. ఇంకో సహోదరి కామెంట్ పంపించింది ప్రభా, సంధ్య కామెంట్ పంచింది అయ్యా, కామెంట్ పంపించింది అయ్యా. ఆమెని నీవి గాయపడస్తముతో మీరు తాకండి ప్రభా. మరి ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నా తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా మీకే వందనాలు. శారద అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శారద అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకున్న అప్పుల భారముని మీరు తొలగించండి ప్రభా. అప్పు ఇచ్చేవారుగా ఉంచుతావు కానీ చేసేవారుగా నా బిడ్డలు ఎన్నడూ ఉన్నారన్నావు పరిశుద్ధాత్మ దేవుడా. మరి ఆ బిడ్డ ఏ పరిస్థితుల్లో అప్పు చేసిందో, ఇప్పుడు బాధ అనుభవిస్తుందో నా తండ్రి, మనుషులు చెప్పుకునే కన్నా యెహోవా నిన్ను ఆశ్రయిస్తుందయ్యా నా తండ్రి. అయ్యా శారద అమ్మని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆమెకున్న అప్పుల భారం మీరు తొలగించండి. ఏదైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తుందో నా తండ్రి, అయ్యా ఆమెని ప్రభా మీరు మాట్లాడండి నా తండ్రి. అప్పుల భారం మీరు తొలగించండి అయ్యా. అప్పిచ్చేవారుగా మీరు మార్చండి అయ్యా. తీసుకునేవారుగా నా బిడ్డలు ఎన్నరూ ఉన్నారు అన్నావు పరిశుద్ధాత్మ దేవుడా. అలాగే ఈ రోగులుగా ఉన్నవారు, ఈ ప్రార్థనలో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి అయ్యా. ఏ అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, వృద్ధులు అవ్వచ్చు, చిన్న బిడ్డలు అవ్వచ్చు అయ్యా, ఏమీ చెప్పుకోలేని బాధ, డిప్రెషను, ఏసయ్యా కార్యాలు జరగట్లేదని బాధ, యేసురాజా మీకే వందనాలయ్యా. మీరు విడుదల కలుగు చేయండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రము స్తోత్రము నా తండ్రి. అలాగే నిద్ర లేని సమస్యలు బాధపడుతున్నారేమో, కుంగిపోయిన బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి. అయ్యా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారేమో తండ్రి, మీరు విడిపించండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థనలు నా తండ్రి, వాళ్ళు ఎవరైతే కళ్ళు మూసుకున్న వాళ్ళ ఎడల సహాయాన్ని మీరు పంపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా వాళ్ళకి మీ సాయం మీ నుంచే గొప్ప దేవుడా సహాయాన్ని పంపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో తండ్రి, అయ్యా మీరైతే మాకు ఈ భారం ఇచ్చారయ్యా ప్రభువా. యేసయ్యా మా పరిచర్యని మీరు దీవించండి, విస్తరింప చేయండి ప్రభా. అనేక మంది నా తండ్రి ప్రార్థనలో ఉండేలాగా కృప చూపించండి. వాళ్ళు కూడా బలపడాలని అయ్యా ఈ పరిచర్య అంతా నా తండ్రి అనేక ఆత్మల కొరకే నా తండ్రి. ఏ ఒక్కరు నశించి పట్టము నీ చిత్తము కాదు పరిశుద్ధాత్మ దేవుడా. మరి ఈ ప్రార్థనలు ఏ బిడ్డ ఏ కష్టంతో ఉన్నారో నా తండ్రి, కష్టంతో ప్రార్థనలో ఉండొచ్చు ప్రభా, భారంతో ప్రార్థనలో ఉండొచ్చు నా తండ్రి, బాధలో ఈ ప్రార్థనలో ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ బిడ్డలు ఏ భారంతో ఈ ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి, ఏ కన్నీళ్ళతో చెప్పుకోలేని కన్నీళ్ళు, చెప్పుకోలేని బాధ
పరిశుద్ధాత్ముడా. అయ్యా మీరు సహాయం చేస్తే ఆ బిడ్డలకు విడుదల వస్తుంది అయ్యా. మీరు విడుదల దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడా. స్వస్థత దయచేయండి అయ్యా. అనారోగ్యంగా ఉన్న మంచాలు పడకల మీద ఉన్నవాన్ని లేవనెత్తండి పరిశుద్ధాత్మ దేవుడా. ఆనాడు లాజర్ని లేపిన దేవుడవు ప్రభా. అయ్యా ఎవరైతే తండ్రి ఒంటరిగా ఉండి ప్రభా ప్రార్థనలో ఏడుస్తున్నారో నా తండ్రి, ఆయా ఈ రోగం తగ్గదు అని బాధపడుతున్నారో నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అది ఎట్టి సమస్య అయినా, అది ఎంత భారమైనా, అది ఎంత బాధ అయినా సమస్తము నీకే సాధ్యము నా ప్రభా. ఎవరికి సాధ్యము కాదు నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. వందనాలయ్యా. ఎవరైతే చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి ప్రార్థనలో, అయ్యా మంచి జ్ఞానమని ఇవ్వండి అయ్యా, బిడ్డలు తప్పిపోకుండా నా తండ్రి. అయ్యా ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో మీ కాపుదల ఉంచండి ప్రభా. అయ్యా ఎంటి దినాల్లో నా తండ్రి, అయ్యా 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 విధవరాలు ఉండొచ్చు అయ్యా, అయ్యా అనాథలు ఉండొచ్చు అయ్యా ఈ ప్రార్థనలో ప్రభా. యేసయ్యా ఈ ప్రార్థనలన్నీ ఆలకించి మీరు సహాయం పంపిస్తున్నందుకు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.